హలో ఫ్రెండ్స్, ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు భయ్యా సన్నీ యాదవ్. ఎందుకంటారా, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానికి కారణాలతో సహా ఇప్పుడు మనమైతే వివరించే ప్రయత్నం చేద్దాం. దానికి మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే, భయ్యా సన్నీ యాదవ్ ఒక ట్రావెలర్. ట్రావెల్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాటిని వీడియోస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాడు. అంతవరకు బాగుంది. దాని తర్వాత డబ్బు మీద ఆశ పెరిగింది. డబ్బు మీద ఆశ పెరిగి బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. అది కూడా ఎలాగంటే, లైవ్లో బెట్టింగ్ యాప్స్ ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ఈజీగా సంపాదించాలి అని చెప్పని ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. అలా మనోడి వల్ల మిగతా వాళ్ళు ఎవరైతే నోటి మాటల్లో చెప్పుంటారో వాళ్ళు కూడా బుక్ అయిపోయారు. అందరి మీద అరెస్ట్ వారెంట్లు పడ్డాయి. అక్కడ వరకు బాగుంది. దాని తర్వాత ఏమైంది, భయ్యా సన్నీ యాదవ్కి రీచ్ ఎప్పుడైతే ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చిందో అప్పుడు రీచ్ తగ్గిపోయింది. సబ్స్క్రైబర్లు మాత్రం దగ్గర 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా కానీ వీడియోస్కి రీచ్ రావట్లా. ఎందుకు రావట్లేదు? ఇలా బ్యాడ్ అయిపోయాడు కాబట్టి. మళ్ళీ భయ్యా సన్నీ యాదవ్ ఏం చేశాడు తెలుసా? రీసెంట్గా పెహల్గాం దాడి జరిగింది, అటాక్ జరిగింది. అది ఏప్రిల్లో. అయితే అదే సమయంలో 2 నెలల ముందు మనోడు పాకిస్తాన్కి అయితే ట్రావెల్ వ్లాగ్స్ చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ ట్రావెల్ చేశాడు, అవన్నీ వ్లాగ్స్ చేసి ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాడు అనమాట. అది కూడా పెహల్గాం అటాక్ జరిగేటప్పుడు కూడా ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండడం ఈ ఎన్ఐఏకి అయితే డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వచ్చిందిరా అంటే, ఆల్రెడీ ఒక మేడం ఇరుక్కొని ఆల్రెడీ కటకటాల వెనక్కి అయితే వెళ్ళిపోయింది. అలాగే భయ్యా సన్నీ యాదవ్ కూడా ఒక స్పైనా, పాకిస్తాన్ గూఢచార అని చెప్పనే డౌట్ అయితే ఎన్ఐఏకి వచ్చి డైరెక్ట్గా వెళ్ళి చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే ఎన్ఐఏ భయ్యా సన్నీ యాదవ్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం తీసుకొని అంతా విచారిస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఎన్ఐఏ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం విచారించి నీ దగ్గర తప్పు లేదు, నీ దగ్గర న్యాయం ఉంది అనుకుంటే వాళ్ళు ఏమి చేయకుండా సైలెంట్గా వదిలేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రూఫ్ దొరికినా సరే తీసుకెళ్ళి వెనకేసేస్తారు. ఇక్కడ ఎంతోమంది చెప్పినా సరే వినకుండా పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో వ్లాగ్స్ చేయడం అవసరమా? ఇక్కడ ఇంకా ఏ కంట్రీస్ దొరకలేదు కదా. ఇప్పటికీ పాకిస్తాన్కి భయ్యా సన్నీ యాదవ్ ఎన్నిసార్లు వెళ్ళాడు తెలుసా? దగ్గర 5 సార్లు వెళ్ళాడు. అదే ఇండియాలో 5 సార్లు వెళ్ళి చుట్టూ రావచ్చు కదా, 5 సార్లు వెళ్ళి వ్లాగ్స్ చేయొచ్చు కదా, ప్రతిసారి ఒక కొత్త చూపించచ్చు కదా. అలా చేయదు. పాకిస్తానే కావాల్సి వచ్చింది. అలా భయ్యా సన్నీ యాదవ్ అయితే డబ్బులకి కకృతి పడుతున్నాడో ఏమో తెలియదు కానీ, అటు చూస్తే స్టార్టింగ్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు. ఇప్పుడు చూస్తే కరెక్ట్గా పెహల్గాం దాడి జరగాల్సిన టైము అంటే కొంచెం ఒక 2 నెలల ముందు పాకిస్తాన్ పోయి చుట్టొచ్చాడు. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఇస్తున్నాడో ఏమో తెలియట్లా. ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఎన్ఐఏ వాళ్ళు అయితే బయట లాగుతారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇక ఫైనల్గా భయ్యా సన్నీ యాదవ్ చేసిన తప్పేంద్రా అంటే, ముందుగా బెట్టింగ్ యాప్స్ని లైవ్లో ప్రమోట్ చేయడం. అప్పటికే అతని సీన్ అయిపోయి వ్యూస్ చాలా తగ్గిపోయాయి, చాలా పడిపోయాయి. ఇక దాని తర్వాత వాటిని ఎలాగోలా పుష్ చేసుకుందాం అని చెప్పని ఇలాంటి ప్లాన్ వేసి పాకిస్తాన్కి అయితే వెళ్ళినాడేమో అనేది అనిపిస్తుంది. మరోపక్క పాకిస్తాన్ ఏజెంట్ కూడా అయి ఉండొచ్చు, అది కూడా జరిగి ఉండొచ్చు. కాకపోతే 5 సార్లు పాకిస్తాన్కి వెళ్ళి ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఏ కంట్రీలో లేని కొండలు కావచ్చు, ఏమైనా కావచ్చు పాకిస్తాన్లో ఉన్నాయా అనేది అర్థం కావట్లేదు. అది అర్థం అవ్వాలంటే ఎన్ఐఏ వాళ్ళు ఫుల్గా వెరిఫై చేయాలి, ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అది మ్యాటర్. ఇక దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బాయ్.